వెల్కమ్ టు VS99 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి, ఒంగోలులో సీఎం జగన్. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు, డ్రైవర్, కండక్టర్లు బాధలు వర్ణనాతీతం. తాడపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి దిక్చూసి అవుతుంది. జనసేన పార్టీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకోనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, అధికారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార సాంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్న వారిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. దర్శించుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు, తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు, మంచి పాడి పంటలు పండాలని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో అహర్నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు, శాసనసభ్యులు సీతక్క, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ జాతరను సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు, పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము, రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము, ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పోయిన సంవత్సరం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని అన్నారు. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం కానీ, ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయడం కానీ వీలు పడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పట్టా ఉండటం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు. పేదల అభ్యున్నతి, ఆత్మగౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు,
ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే, అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలియదు, తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా 2 రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా
రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది. ఒక్క ఇళ్ల పట్టాల విషయం ఒకటే కాదు, ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు, డ్రైవర్, కండక్టర్లు బాధలు వర్ణనాతీతం. ఉచిత ప్రయాణాలతో ప్రజలను ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. ఏంది బస్సులు ఇంతమంది కాదు మేడం, మేమేం చేయాలి? బస్సులు లేవు, బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు, బస్సు ఆపిన, మరి ఏం చేయాలి? పడి చచ్చిపోతే మేమేం చేయాలి? కేసులు పెట్టుకుంటే ఎవడు ఓనర్ పెట్టుకుంటాడు? చెప్పుతుంటే కూడా వింటలేరు మేడం, మేమేం చేయాలి చెప్పండి? కేసులు మా మీద అవుతున్నాయి, వాళ్ళు పడి చచ్చిపోయి నాకు అక్కడ ముందు చూడిపోండి మేడం, మేమేం చేయాలి చెప్పండి? మరి ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు, బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది. మొత్తం మేమేం చేయాలి మేడం చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి మేడం? మరి లోపలికి పోతే బండి కదిలిస్తా, లేకపోతే ఆపేస్తా. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి? వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరా ఇంట్లో ఉన్నారు, నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతుకైతుంది. బస్సులు మేమెందుకు మేడం? మమ్మల్ని ఎందుకు అనగల? డ్రైవర్ని, కండక్టర్ని మేము ఒక చీతా అన్నాం కదా. మరి బస్సులు మేడారం పంపుకున్నారు, ఇంత పబ్లిక్ని తెలియదా? సీఎంకి తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ని, సిటీలో పబ్లిక్ విడిచిపెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు? బస్సు లేదు, మేము ఎట్లెక్క పోవాలంటారు, మా మీద కొట్టడానికి తయారవుతారు. అప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిలాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు, 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు, అరే నన్ను నిడిచిపెట్టేస్తున్నావు బస్సు ఆపలేదని. మేమేం చేయాలి? ఎవరి గురించి? ఈ డ్రైవర్స్, కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం. వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాసింజర్. ఎంతసేపు ఆపాలి నేను బండి? వీళ్ళకి 2 రోజులు మేడం డ్యూటీ చేయబట్టి నేను 2 రోజులు. అసలు తిప్పుతున్నారు వాళ్ళు, ఎక్కట్లే, వీళ్ళే డేంజర్ ఉన్నారు కదా, ఎక్కట్లే, నిలబడ్డావు. బైక్ వాడు వస్తాడు, నాకు కనపడదు, ఆ బైక్ కి తగిలితే వాడు కింద పడితే చచ్చిపోతాడు, బస్సు వాడు కొట్టిపోయాడు అని అంటారు. మరి మేమేం చేయాలి మేడం? ఒక ఆటో వస్తుంది, ఆటోకి తగులుతాడు, వెనక బ్యాగ్ వేసుకున్నాడు, వాడు కింద పడతాడా చచ్చిపోతాడా మాకేం తెలుసు? మా చేతిలో ఒక స్టీరింగ్ ఉంది, కింద పడ్డాడంటే కూడా మేమేం చేయలేం మేడం. అదేమనంటే బస్సు కారణం కోసం చూసుకుంటాడు. ఫ్రీ బస్ అన్నాడు, ఇవాళ ఏముంది ఫ్రీ బస్సు? చచ్చిపోతే వాడు పెడతాడా, నేను పెడతానా? కిందవాడి ఇంకా 3 లక్షల బస్సులైన సిటీలు హైదరాబాద్ లో సరిపోవు. నాయకులు ప్రజలను వాడుకుంటారు, ప్రతి రాజకీయ నాయకులు మనల్ని వాడుకుంటుండ్రా బాబు. వాళ్ళకి కాదు, వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు. రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు. మీకు ఉద్యోగాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉత్తముడు, సౌమ్యుడు, అపర భగీరథుడని బీఆర్ఎస్ పార్టీ నేతలు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులు నెర్రెలిచ్చి కుంగిపోతున్నాయంటే నాణ్యత పరిణామాలు పాటించకుండా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టుల వ్యయం కూడా పట్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్ కి, వాళ్ళ నాయకులకు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని, ఇతరులు ఎవరో చెప్పిందో, మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను
ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని, ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను కొంతమేరకు. ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ, ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి. మహబూబ్ నగర్ ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. శుక్రవారం వేబెక్స్ సమావేశం ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిటిఓలు, సర్వేయర్లు, వివిధ శాఖల అధికారులతో మండలంలో వారీగా ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి, మీ సేవ పెండింగ్ దరఖాస్తులు, ఇసుక పెనాల్టీలు, లేఅవుట్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై మండలం వారీగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్లో మండలం వారీగా పెండింగ్ దరఖాస్తులు సమీక్షించి త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు స్థానిక శాసనసభ్యులతో చర్చించి పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తూ స్వాధీనం చేసుకున్న ఇసుకను గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రభుత్వ పనులకు వినియోగించుకోవాలని తహసీల్దార్లు, కలెక్టర్లు ఆదేశించారు. జడ్చర్ల మండలంలో స్వాధీనం చేసుకున్న 11 టిప్పర్లను డంపు చేసుకుని ప్రభుత్వ పనులకు వినియోగించాలని ఆదేశించారు. You are able to identify the lands and you are able to recommend and put them on the non-alienable category. So, very good. And further also, if you talk to the villages there, so sometimes papers may not be available in the office. LPS is a long, it's there from many years. So sometimes the records may not be there, but the villages would be able to tell us whether the other lands, adjoining lands in those villages are also acquired under LPS or assigned under LPS. Okay, so once again, please check and see that you do the any corrections are there also, you do it properly. So this is with respect to that all the lands acquired, mainly for the national highways, canals, and other roads are put into the concerned notional khata. Yet I find lands which have been acquired for those national highway expansion 4 to 6 lane. So if we postpone all these things, there would be hue and cry among the people there, because land should have been acquired from some ex. The balance land, as per the record, they would have sold it to Y. And now, since the ex doesn't have land in his name, but if the transactions have happened, they would have purchased it based on the to recommend for that. Because straight away, if the patadar is still there, if the names are there in his name, his or her name, we have to straight away remove. All roads on a top priority should be done. Now, canals and reservoirs, they have been acquired recently, so basing on the efforts, straight away you can remove. So once the LPS is done, I want you to focus on national highways, roads, railways. తాడపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి దిక్చూసి అవుతుంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడన గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి
బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి. పల్నాడు జిల్లా నర్సారావుపేట మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన వాలంటీర్పై ఫోక్సో చట్టం ప్రయోగించాలి. ఎస్పీకి వినతి పత్రం అందించారు. మహిళలకు రక్షణ కల్పించాలని జగన్ రెడ్డి రాజీనామా చేయాలని, మైనర్ బాలికను వేధించిన శ్రీకాంత్ రెడ్డిపై ఫోక్సో యాక్ట్ పెట్టలేని పోలీసుల వ్యవస్థ సిగ్గుపడాలని, జగన్ సైనికుడికి వాలంటీర్ తప్పుకు జగన్ నైతిక బాధ్యత వహించాలని జిల్లా మంత్రి కనీసం మైనర్ బాలికను పరామర్శించడానికి కూడా రాలేదని, నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కాపాడడానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రాని టీడీపీ నేతలు చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర ముదిరాజు సాధికార కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు, రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. పాలపాడు గ్రామంలో గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని, వేధింపులకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని నర్సారావుపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. కీచక వాలంటీర్పై పోక్సో చట్టాన్ని వెంటనే, కీచక వాలంటీర్పై పోక్సో చట్టాన్ని వెంటనే, డౌన్ డౌన్ ఎమ్మెల్యే, డౌన్ డౌన్ ఎమ్మెల్యే, డౌన్ డౌన్ సీఎం, సాడిస్ట్ సీఎం, సాడిస్ట్ సీఎం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ జరిపించాలని గ్రామ ఉప సర్పంచి కొలుకూరి రవికుమార్, వార్డు మెంబర్స్ అక్టోబర్ 4, 2023 తేదీన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు నిమిత్తం ఫిబ్రవరి 23, 2024 తేదీన విచారణ నిమిత్తం హాజరు కావాల్సిన అధికారులు ఎవరు హాజరు కాలేదని, వారు విచారణకు గైహాజరయ్యారని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు పంచాయతీ ఖర్చులు జమలో తనకు తెలియజేయడం లేదని, అదేవిధంగా జై శివ సంతోషి పాలిప్యాక్ కంపెనీ వారు పంచాయతీకి బహుకరించిన వాటర్ ట్యాంక్ ని బయట వారికి బోర్డు అనుమతి లేకుండా విక్రయించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ముల్లపూడి పుల్లారావు, నిమ్మగడ్డ హరిప్రసాద్, బలుసు ఇందిర, ఆరెపల్లి అమ్మన్న, మంచిలి వెంకటలక్ష్మి, మల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి, ఒంగోలులో సీఎం జగన్. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు, డ్రైవర్, కండక్టర్లు బాధలు వర్ణనాతీతం. తాడపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి దిక్చూసి అవుతుంది జనసేన పార్టీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.